వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్స్. మా ఆత్మకూరులో సంక్రాంతి సంబరాలు అయితే మటుకు హోరెత్తించినాయండి. ఇది కూడా సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అన్నైన కంచి పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగు భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో అయితే మటుకు జరిగినాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలుకి వాళ్ళైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుతూ ఉంటారు. కంచి పరమేశ్వర రెడ్డి సార్ గారు అయితే మటుకు పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆయనే మొత్తం కూడా కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్ని జరుగుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అంతా కూడా రంగం సిద్ధమైపోయింది. ముందుగా అయితే రిబ్బన్ కటింగ్ చేసేసి టెంకాయ కొట్టి కార్యక్రమాన్ని అయితే బిగును పెట్టేశారనమాట. అతిరథులు అయితే అందరూ వచ్చేసారు. అతిరథుల మహారథుల సమక్షంలో అయితే మటుకు కంచి పరమేశ్వర రెడ్డి అన్నగారు అయితే మటుకు రిబ్బన్ కట్ చేసి టెంకాయ కొట్టేసి ఓపెన్ అయితే చేసేసి అడుగు అయితే ముందు పెట్టేశారు. ఇంకా లోపలికి పోయేదలికి అందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఇంకా గేమ్ మొదలు పెట్టలేదు కదా. మొదటిగా అయితే మటుకు చైర్స్ ఆట అండి. అది కూడా ఆడవాళ్ళకి ఈ ఆట ఉంటుంది అనమాట. ఎంతమందినా పాల్గొనవచ్చు, చాలా సరదాగా ఆడుకోవచ్చు, హ్యాపీగా గడిపేయవచ్చు. సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టత అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఉంటాయన్నమాట. మనం ఆడుకునే చిన్ననాటి జ్ఞాపకాలన్నిటినీ కూడా మళ్ళీ వీళ్ళు తీసుకొని వచ్చేసారు. అయితే మటుకు ముందుగా అయితే ఏమో చైర్స్ ఆట పెట్టేశారు. ఆడవాళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారనమాట. అందరూ ఒక చిన్న నర్తన వస్తారు. మీరు పరిగెత్తనమ్మా అంటే మటుకు మేము పరిగెత్తాం, మేము చిన్నగానే నడుస్తామని చెప్తున్నారు. ఎంత ప్రోత్సహించినా కానీ వాళ్ళు చిన్నగానే నడుస్తున్నారు, పిల్లి నడికని నడుస్తున్నారు అన్నమాట. అందరూ కూడా చాలా 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 సందడిగా జరిగింది. చేరిలాట మటుకు చూస్తున్నారు కదా, ఎంత కోలాహలంగా ఉందో. మా వెంకటకృష్ణ మటుకు మొత్తం ఆయన విజయిస్తున్న తర్వాత వీళ్ళందరూ కూర్చోవాలి, పరిగెత్తాలి. వీళ్ళు పరిగెత్తమంటే పరిగెత్తడంలా అందరూ కూడా కూర్చున్నారు. ఇట్లా ఆడుతూ ఉన్నారు. ఇలాగ సరదాగా జరుగుతూనే ఉంది ఈ కార్యక్రమం. అయితే మటుకు ఫస్ట్ ఎవరు వస్తారో చూడండి, చిన్నపిల్లలు వస్తారా, పెద్దవాళ్ళు వస్తారా, చూస్తూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా లాస్ట్కి ఒకటి మిగిలింది. అటు చిన్న ఉంది, పెద్ద ఉంది, ఎవరు గెలుస్తారా అని అందరిలో ఆతృతగా ఉంది. మీరే చూడండి ఎవరు వచ్చారు. తర్వాత ఏమని ఆడుకుంటున్నారు, కుస్తీ పోటీలు కూడా చాలా బాగా జరిగినాయండి. మేమైతే కుస్తీ పోటీలు ఎక్కడా చూడలేదు. మా ఆత్మకూలనే కుస్తీ పోటీలు అయితే చూస్తున్నాము. ఇదంతా కూడా చాలా సందడిగా ఉంది. అందరూ కూడా గుమ్ముగూడిపోయారు. చాలా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇలాగైతే కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా చాలా జరిగినాయండి. ఈ చాలా వినూతంగా జరిగినాయి. సూదిలో దారం అంట, లెమన్ స్పూన్స్, ఇలాగ ఒకటా రెండా చాలా రకాల గేమ్స్ అయితే జరిగిపోయినాయండి. కంచి పరమేశ్వర సార్ గారు అయితే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఎంత ఆనందంగా ఉన్నారు. ఆయన అన్నమే పెట్టడం కాదు, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరిలో నలుగురితో కలిసిపోతూ అందరితో ఉంటూ పిల్లలతో పెద్దోళ్ళతో అందరితో ఇలాగ కలిసిపోతూ ఉంటారు. సార్ గారు అయితే మటుకు అందరితో బాగా మాట్లాడుతూ కలుపుకుంటూ పోతారన్నమాట. సార్ అయితే మటుకు మా ఆత్మకూరులో ఆయన ఉండడం అందరికీ అదృష్టం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉంటారు. 11 స్పూట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అంతా కార్యక్రమాలు అందరూ కూడా నిలబడుకొని ఉన్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు స్పూన్లు ఇస్తారా, నిమ్మకాయలు పట్టుకుంటామా, పరిగిస్తామా, ముందు ప్రైజ్ గెలిచేస్తామా అన్నట్టుగా అందరూ నిలబడిపోయి ఉన్నారు. ఎంచక్కా రెడీగా ఉన్నారు. మహిళలందరూ కూడా అసలు ఆసక్తికరంగా అయితే జరుగుతుంది కార్యక్రమము. అందరూ చాలా మంది మేము మిస్ అయిపోతున్నాం ఇలాంటివన్నీ అని కూడా చెప్తూ ఉన్నారు. చాలా ఆసక్తిగా జరిగింది. ఇంకా అయితే మటుకు చూస్తున్నారు కదా. తర్వాత ఇంకైతే ముగ్గుల పోటీ, ఆడవాళ్ళకి ఇష్టమైన పోటీ. ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా పాల్గొన్నారో చూడండి. అసలు అందరూ కూడా ఎంతమంది వచ్చేసారో తెలుసా, దాదాపు 50-60 మంది దాకైతే వచ్చేసారండి ఈ ముగ్గుల పోటీలు అయితే పాల్గొనేదానికి. మంచి ప్రైజ్ అంట, మంచి ప్రైజులు అయితే ఇచ్చేసారు, డబ్బులు మనం ఇచ్చారు. ఇట్లా ఏదేదో రకరకాలుగా పెట్టారు. అందుకని ప్రోత్సాహం కోసం అండి ఎన్ని ఇయటం కూడా మనం
ఇలాగ అందరితో కలిసిపోవాలి, ఎలాంటి ఏమైనా ఓడినా గెలిచినా సంబంధం లేకుండా యాక్టివ్గా అందరూ పాల్గొనాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని అయితే కండక్ట్ చేశారు. సంక్రాంతి సంబరాలు తెలుగు భారతీయ సేవా సమితి వాళ్ళు అయితే చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఒక పెద్ద టీం అంది వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలు అయితే వాళ్ళైతే నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఘనత కూడా కంచి పరమేశ్వరరెడ్డి గారి ఘనతే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ తెలుగు భారత సేవా సమితిలో ఎన్ని కార్యక్రమం జరగటం మా ఆత్మకులు మాకు ఎంతో గర్వకారం. అసలుకి వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందరూ కూడా ముగ్గులు చక్కగా ఎంతో ఉత్సాహంగా చెప్పిన గడువులు వేసేస్తున్నారు తమ్ముడుకు. అలాగ సాగిపోతూ ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వస్తూ ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇల్లు పాత అందరూ ఉదయం నుంచి సాయంకాలం దాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి లోపాలు లేకుండా కంచి భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీలు కానీ అన్నీ ఏర్పాటు చేశారు. ఆ రోజైతే మటుకు మొత్తం ఆయన ఖర్చుతోనే ఏర్పాటు చేస్తాడు. అసలుకి అందరూ కూడా చక్కగా లీలమై ముగ్గులు వేసుకుంటూ ఉన్నారన్నమాట. తర్వాత కోలాటం అండి. కోలాట అంటే అందరూ కూడా అదరగొట్టరు, ఒకటా రెండు అట్లా కాదు, అందరూ బాగా వేశారు. ఎంతో చక్కగా వేశారు. అసలుకి వాళ్ళు ఒకటేమని చెప్తే అందరు రెండు రెండు వేసారు. అసలుకి వాళ్ళు ఇచ్చిన టైం ఎంత 7 నుంచి 8 నిమిషాలు, అందరూ కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు వేశారు. ఎవరు గెలిచారో అన్నది కూడా లాస్ట్లో చూడాల్సింది. నేను లాస్ట్లో వెళ్ళిపోయాను. ఎవరికి ఇచ్చానని చూడాలి. మీరు అందరూ గమనించండి, ఎవరు చక్కగా వేశారు, ఎవరు బాగా వేశారు. మీరు కామెంట్ బాక్స్లో అయితే మాకు తెలియజేయండి. అదే మటుకు అందరూ కూడా ఎంతో లక్షణంగా వీక్షిస్తున్నారు. ఒకరు ఒక్క వీడియోలు తీసే వాళ్ళు వీడియోలు తీస్తుంటే, ఫోటోలు దిగుతుంటే, కొలటాల వేసే వాళ్ళు ఉంటే, ఇలాగ సందడిగా జరిగిపోయింది కార్యక్రమం అయితే మటుకు. హోరెత్తిచ్చేసారు. అందరూ కూడా నిశ్శబ్దంగా అందరూ చూస్తూ ఉన్నారు. అసలుకి చూస్తున్నారు, అందరూ ఫోటోలు వీడియోలు తీస్తూనే ఉన్నారండి. అసలుకి కోలాటం అయితే ఎంచక్కా జరిగింది. చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోలేదు. దాదాపు 4-5 టీంలు అయితే మటుకు వేసిన వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా అమేస్తూ వేశారు. చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు. అసలుకి అంత బాగా అయితే మటుకు కోలాటం వేశారు. ప్రతి ఒక్కరు చూపును ఆకట్టుకునే విధంగా అయితే వీళ్ళు కోలాటం వేశారు. ఎంత బాగా వేశారంటే వీళ్ళు శివతాండవం వేశారండి. చక్కగా వేశారు. సోదంబ సాంగ్ వేశారు. చాలా బాగా వేశారు. వీళ్ళైతే మటుకు వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాను, కానీ వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మటుకు రాలేదు. సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చేసారు వాళ్ళైతే మటుకు. ఇట్లా సార్ గారు అయితే డ్యాన్స్ వేస్తున్న ఒక పెద్ద ఆయన అయితే మటుకు ఆ సాంగ్కి ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో డ్యాన్స్లు వేసేసారు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా కోలాటం అయితే చాలా చక్కగా వేయించారు. ఎంతో ఉత్సాహంగా చాలా బాగా వేశారు. కోలాటం అయితే మటుకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా అందరూ కూడా వేశారండు. గెలిపోవడంలో పక్కన పెడితే మటుకు ఎంతో ఆనందంగా గడిచింది కార్యక్రమం అయితే మటుకు. చాలా బాగుంది. అసలుకి అంత బాగా వేశారు ప్రతి ఒక్కరు కూడా. మా వాళ్ళు అయితే మనకు ఇంకా అదొకటి మా వారు చాలా స్టెప్స్ అయితే బాగా వేశారు. వాస్తవి కోలాటం బ్యాచ్ అయితే మటుకు ఇలాగ సందడిగా జరిగిందండి. అసలుకి అందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోతున్నారు. అసలుకి మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ, ప్లీజ్ మీ సపోర్ట్ ఎల్లవెల్లా మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేనైతే మటుకు ఇట్లాగ సందడిగా జరిగింది. అందరూ కూడా ముగ్గులు కూడా పరీక్షిస్తున్నారు. ఎలాగేసారు కోలాటం అంతా అయిపోయిన తర్వాత అందరూ అలా పర్యవేక్షణలోకి వెళ్ళిపోయారు. ఎలాగేసారు, ఎవరు బాగా వేశారు, ఎలాగ జరుగుతుంది కార్యక్రమం అని అందరూ కూడా చూస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇలా ఎంత జరిగిందండి కార్యక్రమం అయితే మనకు. ఎంత సందడిగా ఉందంటే అంత సందడిగా ఉంది. కోలాటంతో పాటు అక్కడ సందడి సంక్రాంతి నింపింది. మా ఎల్పి అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంక అంతేకాదు నాటికలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఉండలేకపోయాను. ఆ టైంలో అది వెళ్ళిపోయాను. అప్పటికి కోలటం అయిపోలేదు. చిన్న పనులు ఉండటం వల్ల నేను బయటకు వెళ్ళిపోవాలని చెప్పి లాస్ట్లో ప్రైజ్ ఇచ్చే దగ్గర లేను, లేదా కోలటం వేసే దగ్గర లేదు. చిన్నపిల్లలు చూడండి, అన్నకైతే 3 సెకండ్ ఇస్తున్నారు. అందరితో కూడా కలిసిపోయాడు. ఇంకైతే భోగి మంటలు వేసేసారండి. భోగి మంటలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. కంచి పరమేశ్వరరెడ్డి గారు వెలిగించారు. అసలుకి ఇట్లా చాలా బాగుంది. అసలుకి అందరూ కూడా టక్క పాల్గొంటూ ఆ తాళాలు తప్పెట్లేసుకుంటూ ఆడవాళ్ళందరూ కూడా ఆ సాంగ్స్ వేసుకుంటూ మంచి హుషారుగా జరిగింది కార్యక్రమం అయితే మటుకు. చూస్తున్నారు కదా, మీరు చాలామంది మిస్ అయిపోయాం, మేము చూడలేకపోయాం
అందుకోసమే మీకోసం ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండు. నేనైతే మటుకు తప్పకుండా వీక్షించండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అయితే మటుకు. లాస్ట్ కార్యక్రమాలు నన్ను అందరూ తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకు సూరి నువ్వు లాస్ట్లో ప్రజల దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు తీయలేదని చెప్పి అందరూ నన్ను తిడతాడు. ఈ వీడియో చూసి అయితే మటుకు అందరికి కూడా క్షమించండి, నేను ఆ గడిలో అక్కడ లేను, అందువల్ల తీయలేకపోయాను. నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఉన్నాను, అందువల్ల నేను తీయలేకపోయాను, ఏమీ అనుకోవద్దు.